హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే నష్టాల్లో అయితే ముగిసింది. నిఫ్టీ అయితే 24,400 బిలో అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది మార్కెట్కి ఒక బేరిష్ సిగ్నల్ అనుకోవచ్చు. రేపు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటి మాట్లాడుకుంటూ, కొన్ని కంపెనీస్ అయితే రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయండి. రేపు ఆ స్టాక్స్లో మంచి మూమెంట్ వచ్చేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా మాట్లాడుకుంటూ ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈరోజు నిఫ్టీ ఇండెక్స్ ఒక్కటే పాజిటివ్గా అయితే ఉండడం అయితే జరిగింది. మనం నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, నిఫ్టీ ఐటీ స్టాక్స్ అనేవి పాజిటివ్గా టర్న్ అవుతాయి ఈరోజు అనేసి. అదే జరిగింది. నిన్న ఇన్ఫ్లేషన్ డేటా అనేది కొంచెం యుఎస్ మార్కెట్స్కి అనుగుణంగా రావడం వల్ల, ఫ్లాట్గా రావడం వల్ల ఈ మూమెంట్ అయితే రావడం అయితే జరిగింది ఐటీ స్టాక్స్లో. అండ్ నిఫ్టీ 50 మనం చూడొచ్చు. నిఫ్టీ నెక్స్ట్ 50 0.03%, నిఫ్టీ బ్యాంక్ అయితే 0.43%, నియర్లీ 250 పాయింట్స్ అయితే నిఫ్టీ బ్యాంక్ అయితే ఫాలో అవడం అయితే జరిగింది. అండ్ దెన్ మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే కొంచెం పాజిటివ్గా అయితే కనిపించింది ఈ ఐటీ స్టాక్స్ వల్ల అండ్ ఫార్మా స్టాక్స్ వల్ల. సో బ్యాంకింగ్ స్టాక్స్లో హెవీ ఫాల్ రావడం వల్ల కూడా మన నిఫ్టీ అనేది కొంచెం కన్సాలిడేట్ అవుతూ ఈ రోజు అయితే నెగిటివ్గా అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ చూద్దాం ఫస్ట్. సో ఈరోజు మార్కెట్ మూవ్మెంట్ కానీ మనం చూస్తే నిఫ్టీ అయితే ఈరోజు చూడొచ్చు. సో గ్యాప్ డౌన్ అయితే అయిందండి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత చూడొచ్చు ఎంత పెద్ద క్యాండిల్, రెడ్ క్యాండిల్ అయితే. సో 24,420 వరకు వెళ్ళి హైని ఫామ్ చేసి అక్కడ నుంచి ఈ లెవెల్ అయినా 24,350 నిన్న మాట్లాడుకున్నాం మనం. ఏవైతే లెవెల్స్ నిన్న మాట్లాడుకున్నామో ఆ లెవెల్స్నే ఈరోజు మార్కెట్ ఫాలో అయింది అయితే అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు హై అయిన 24,420కి వెళ్ళింది. అగైన్ ఈ 24,350 దగ్గర అగైన్ సపోర్ట్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేసిందండి. అండ్ తీసుకున్న తర్వాత ఒక మంచి మూవ్ అయితే రావడం జరిగింది అప్వర్డ్ 24,400 వరకు, 24,350 తర్వాత. సో 24,400ని మళ్ళీ రెసిస్టెన్స్గా మారి అగైన్ ఈ లెవెల్ని టెస్ట్ చేసింది మార్కెట్. అండ్ ఇది బ్రేక్ అయ్యి 350 దగ్గర అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో రేపు మన మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ అవుతాయా, గ్యాప్ అప్ అవుతాయా, లేదా రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ లెవెల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, 24,350 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుందండి. సో ఈ లెవెల్ని మార్కెట్ కానీ రేపు టెస్ట్ చేస్తుంది, ఇది సపోర్ట్ లెవెల్. అదే మార్కెట్ కానీ ఈ లెవెల్ అయిన 24,400 కానీ 24,400ని కానీ రేపు కానీ మార్కెట్ కానీ అబవ్ కానీ 15 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ అయ్యి అబవ్ వెళ్ళగలిగితే సో 24,500 వరకు కూడా మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఏమాత్రం ఆలోచించదు. మంచి బులిష్ మొమెంటం అయితే వస్తుందండి. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ ట్రెండ్ అయితే కొంచెం డౌన్ అనిపిస్తుంది. ట్రెండ్ వైజ్ చూస్తే మార్కెట్ అనేది ట్రెండ్ అయితే కొంచెం బీరిష్గా అయితే కనిపిస్తుంది. మళ్ళీ ఈ లెవెల్ వరకు ఏమన్నా టెస్ట్ తీసుకోవచ్చు. 24,280 వరకు కూడా ఒకవేళ బేరిష్ మొమెంటం ఉంటే రేపు మార్కెట్లో ఖచ్చితంగా ఈ 24,280 వరకు కూడా మార్కెట్ అయితే వస్తుంది నిఫ్టీ అయితే. సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 24,350, సెకండ్ సపోర్ట్ లెవెల్ 24,280. రేపు కానీ మార్కెట్ కానీ ఒక బుల్లిష్ మొమెంటం గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 24,400 దగ్గర కాసేపు రీటెస్ట్ అయ్యి అగైన్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. 24,450 వరకు కూడా వెళ్తుంది రేపు మార్కెట్ నిఫ్టీ అయితే. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఓకే, ఈరోజు నిఫ్టీలో పర్ఫామ్ చేసిన స్టాక్స్ కానీ మాట్లాడుకుంటే చూడొచ్చు మనం. ఎల్ఎన్టీ కానీ, ఎల్ఎన్టీ, ఎటర్నల్, టీసీఎస్, M&M, ఎన్టీపీసీ, ఐటీసీ. సో ఆల్మోస్ట్ మెటల్ స్టాక్స్ కానీ, ఐటీ స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అయితే కొంచెం మంచిగా అయితే పర్ఫామ్ చేసాయి అనుకోవచ్చు. నిఫ్టీ మూమెంట్కి కాంట్రిబ్యూట్ అయితే చేసాయి. టాటా కన్జ్యూమర్స్ కానీ, టీఎంపీవీ కానీ, ఈ టాటా సన్స్ వీళ్ళ స్టాక్స్లో కొంచెం బేరిష్ మొమెంటం అయితే రానుంది వచ్చే కమింగ్ డేస్లో. బికాజ్ వాళ్ళ యొక్క సీఈఓ అనేది రిజైన్ చేస్తాడనే టాక్స్ అయితే ఉన్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ చూడొచ్చు, రిలయన్స్ చూడొచ్చు, హెచ్డిఎఫ్సి చూడొచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ ఈరోజు ప్యూర్ ఫాల్ అయితే కనిపించాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైక్ అవుతున్నాయి కాబట్టి. సో చూద్దాం. అండ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో నాకు తెలిసి చాలా వరకు మన సబ్స్క్రైబర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్లో చేస్తూ ఉంటారు. సో ఏ స్ట్రైక్ ప్రైస్ కరెక్ట్గా ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలనేసి అయితే ఇప్పుడు చూద్దాం. సో మనకు ప్రజెంట్ అయితే 24,400 అండ్ 24,450 దగ్గరలో మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. సో ఇవన్నీ కాల్ ఆప్షన్స్ యొక్క ఐటీఎమ్స్, ఇన్ ది మనీ ఆప్షన్స్ కదండి. ఇది కాల్ ఆప్షన్ ఐటీఎమ్స్, ఇది పుట్ ఆప్షన్ యొక్క ఇన్ ది మనీ ఆప్షన్స్. సో పుట్ ఆప్షన్ యొక్క ఐటీఎమ్స్. సో మనం ఎప్పుడు కానీ ఈ పైన ఉండే ఆప్షన్స్ని పుట్ ఆప్షన్ తీసుకోకూడదు, ఈ కింద ఉండే కాల్ ఆప్షన్స్ ఎప్పుడు తీసుకోకూడదండి. ఎప్పుడు ఈ కాల్ ఆప్షన్ ఏదైతే ఈ స్ట్రైక్ ప్రైజెస్ ఈ పైన ఉంటాయో దీన్ని అట్ ది మనీ అంటామండి. ప్రజెంట్ ఉన్న స్ట్రైక్ ప్రైస్ని అట్ ది మనీ, మార్కెట్ ఎక్కడైతే స్టే అవుతుందో అది అట్ ది మనీ అంటాం. సో దాని పైన ఉండే కాల్ ఆప్షన్, దాని పుట్ ఆప్షన్ కింద ఉండే
ఐటీఎమ్స్ మాత్రమే మనం ఎప్పుడైనా ఆప్షన్స్ ట్రేడింగ్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకుంటే మన టార్గెట్స్ అనేవి ఫాస్ట్గా హిట్ అవుతాయి అండ్ మన స్టాప్ లాస్ కూడా అంత ఈజీగా టచ్ కాదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ప్రాఫిటబుల్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక నిఫ్టీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈరోజు లెవెల్స్. సో ఈ లెవెల్స్ని అయితే ఖచ్చితంగా రేపు మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈ 24,450 అనేది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ కానీ మార్కెట్ బ్రేక్ అయితే రేపు స్ట్రాంగ్గా ఈరోజు మార్కెట్ ఎండింగ్ టైంకి చూడొచ్చు మంచి మూవ్ అయితే రావడం జరిగింది నిఫ్టీలో. సో ఈ మంచి మూవ్ బ్రేక్ అయింది, బట్ ఈ లెవెల్ని 24,400ని బ్రేక్ చేయలేకపోయింది. సో రేపు ఏమైనా బ్రేక్ చేస్తే మాత్రం 24,500 వరకు కూడా ఆలోచించకుండా నిఫ్టీ అయితే వెళ్ళిపోవడం అయితే ఖాయం. సో ఇక బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా చూడొచ్చు మనం ఈ రేంజ్లోనే మార్కెట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే కన్సాలిడేషన్లో అయితే కనిపిస్తుంది. సో ఈ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్ అవుతుంది. మనం చూడొచ్చు 57,800 నుంచి 57,220 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ అయితే ఉండడానికి అయితే ట్రై చేసింది చూడొచ్చు. సో ఈ రేపు మార్కెట్ కానీ ఈ లెవెల్ అయినా 57,600 కానీ మార్కెట్ కానీ ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా డౌన్ఫాల్ అయితే ఉంటుంది 57,320 వరకు. సో 57,320 వరకు కూడా మంచి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ మార్కెట్ కానీ బేరిష్గా మారితే. అదే కానీ ఒక బుల్లిష్ మొమెంటం వస్తే మార్కెట్లో ఖచ్చితంగా ఈ 57,800 అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే 57,800 అండి. సో ఈ 800 అయితే బ్రేక్ అవ్వాలి మార్కెట్. ఈ బ్రేక్ అయిన తర్వాతే ఫర్దర్గా మనం 58,000 వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే సెన్సెక్స్ విషయానికి వస్తే సెన్సెక్స్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఈ వీక్లో చూడొచ్చు లెవెల్స్. సో ఈ లెవెల్ దగ్గర ఎక్కువ సపోర్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తుంది 77,900 దగ్గర. సో ఈ 77,900ని రేపు కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుందండి. S1 అనుకోవచ్చు సపోర్ట్ లెవెల్. అదే రెసిస్టెన్స్ లెవెల్ మాట్లాడుకుంటే 78,000. సో 78,200 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా అయితే యాక్ట్ అవుతుంది రేపు. సో ఇది కానీ ఇక్కడ మార్కెట్ వచ్చి స్టే అయ్యి రీటెస్ట్ అయ్యడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ లాస్ట్ 5 మినిట్స్ అయితే లాస్ట్ 15 మినిట్స్లో సెన్సెక్స్ అయితే నియర్లీ 300 పాయింట్స్ అయితే కవర్ అయితే జరిగింది. ఎవరైతే ఆప్షన్స్ తీసుకుంటారో ఈరోజు సెన్సెక్స్లో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే తీసుకుంటారు కాల్ ఆప్షన్ కానీ తీసుకుని ఉంటే. సో చూడొచ్చు మనం. అండ్ ఇవే అండి సెన్సెక్స్లో అయితే ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఈ లెవెల్ని ఖచ్చితంగా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది 77,800. సో ఈ 77,800 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్గా రేపు అయితే యాక్ట్ అవుతుంది సెన్సెక్స్లో. సో ఈ లెవెల్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది కాబట్టి 78,000ని ఒకవేళ మార్కెట్ కానీ ఈ బ్రేక్ చేసుకుంటూ 78,000 రేపు పైకి వెళ్ళగలిగితే ఒక మంచి మూవ్ రావచ్చండి 78,500 వరకు కూడా. చూద్దాం రేపు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ప్రజెంట్ అయితే గోల్డ్ ప్రైజెస్ అయితే కొంచెం రేంజ్ బౌండ్లో అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ నిన్న యూఎస్ ఇన్ఫ్లేషన్ అయితే రావడం జరిగింది. సో యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ ప్రైజెస్ అనేవి హైక్. మామూలుగా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగింటే మాత్రం గోల్డ్ ప్రైజెస్ అనేవి ఫాలో అయ్యేవి. ఇన్ఫ్లేషన్ పడింటే మాత్రం గోల్డ్ ప్రైజెస్ అనేవి పడిండేవి. బట్ ప్రజెంట్ అయితే న్యూట్రల్గా రావడం వల్ల ఇన్ఫ్లేషన్ డేటా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్లో ఏమాత్రం మార్పు లేదండి. సో ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం 4430 లెవెల్. సో ఈ లెవెల్ని ఈ రోజే టచ్ అయిందండి మార్నింగ్ 6 o'clockకి. మార్నింగ్ 6 o'clockకి టచ్ అయిన తర్వాత అగైన్ ట్రెండ్ అయితే మారింది డౌన్వర్డ్. సో మారిన తర్వాత అగైన్ ఈ 4,365 లెవెల్ని మార్కెట్ అయితే రెస్పెక్ట్ చేస్తూ సో మార్కెట్ అయితే 4,365 లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకొని అగైన్ ఒక బుల్లిష్ మొమెంటం అయితే మార్కెట్లో గోల్డ్ అయితే రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే 4400 దగ్గర అయితే ఉంది. సో నాకు తెలిసి అయితే మళ్ళీ ఈ 4430 వరకు వెళ్ళి అగైన్ మళ్ళీ ఫాల్ అయితే ఉండొచ్చు. అగైన్ ఈ రేంజ్ బౌండ్లోనే గోల్డ్ అయితే మూవ్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ చూడొచ్చు ఫుల్ డౌన్ ట్రెండ్లో అయితే ఉంది. డౌన్ ట్రెండ్లోనే ఉంది చూడొచ్చు. $82, 81, 82 ఇలా డౌన్ ట్రెండ్లోనే కనిపిస్తుంది క్రూడ్ ఆయిల్ అయితే. లెవెల్స్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఈ లెవెల్ అయినా $83 అనేది వెరీ ఇంపార్టెంట్. R1 అనుకోవచ్చు రెసిస్టెన్స్ లెవెల్. అదే సపోర్ట్ లెవెల్ మాట్లాడుకుంటే ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ అవుతుంది $81. సో $81 అండ్ $83 అనేవి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్గా క్రూడ్ ఆయిల్ అయితే యాక్ట్ అవుతాయి.
స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో మనం మాట్లాడుకున్నాం, కొన్ని కంపెనీస్ అయితే వాటి యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశాయి ఈరోజు. సో ఆ స్టాక్స్లో రేపు మంచి మూమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో సోలార్ ఇండస్ట్రీస్ అయితే Q1 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే 92.6% పైగా ఇయర్ ఆన్ ఇయర్ అయితే రావడం జరిగింది. 653 క్రోర్స్ రెవెన్యూ అయితే పెరిగింది, 70% పైగా పెరిగింది. రేపు ఈ స్టాక్లో ఖచ్చితంగా ఒక బుల్లిష్ మూమెంటం అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా తన యొక్క Q1 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రాఫిట్ అయితే 27% పైగా, మార్జిన్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం అయితే జరిగింది. 72,000 క్రోర్స్ అయితే రెవెన్యూ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 27% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ స్టాక్లో కూడా ఒక మంచి మూవ్ రేపటికైతే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ ఇప్పుడైతే గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం గ్లోబల్ మార్కెట్స్ అయితే తెలుసు, ప్రజెంట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ అయితే అంత బాగాలేవు, కన్సోలిడేషన్లో ఉన్నాయి. అందుకే మన మార్కెట్స్ కూడా అంతగా ఏమీ పర్ఫామ్ చేయట్లేదు. ఈరోజు చూడొచ్చు గ్లోబల్ మార్కెట్స్ నాస్డాక్ 0.54%, S&P 2.26, డౌజన్స్ 0.29. సో ఈ ఇండెక్స్లు అనేవి యూఎస్ మార్కెట్స్లో ఇలా ఉన్నాయి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంచెం పాజిటివ్ అయితే కనిపించింది. ఇక ఏషియన్ మార్కెట్స్ అయితే కొన్ని పాజిటివ్గా, కొన్ని మిక్స్డ్గా ఉన్నాయి, మిక్స్డ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. హాంకాంగ్ కానీ, ఈ స్ట్రైట్ టైమ్స్ కానీ నెగిటివ్లు అయితే కనిపించాయి ఇండెక్సెస్. ఈ కోస్పీ అయితే 4%, ఈ కోస్పీ ఇండెక్స్ అయితే ప్రతిరోజు 4%, 5% పెరుగుతుంది, ఒకే రోజు 8% పడుతుంది, తెలిసిందే ఈ ఏషియన్ మార్కెట్స్లో. సో చూద్దాం మన మార్కెట్స్ అనేవి ఎలా, ఈ మార్కెట్స్ని ఏమైనా ఫాలో అవుతున్నాయి రేపు అనేసి. రేపు ఖచ్చితంగా ఈ మార్కెట్స్ అనేవి క్లోజింగ్ టైం మన మార్కెట్ ఎండింగ్ తర్వాత కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కెట్స్ని, గ్లోబల్ మార్కెట్స్ మన మార్కెట్ ఫాలో అవ్వాల్సిందే, అవుతుంది రేపటి కూడా. మేబీ మోస్ట్లీ గ్యాప్ అప్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు FIS DIS డేటా చూసుకుంటే చూడొచ్చు, FIS డేటా అయితే 1,000 క్రోర్స్ సెల్లింగ్ అయితే జరిగింది. సో 5,800 క్రోర్స్ అయితే బయింగ్ అయితే జరిగింది. మన DIS ఈ మధ్య DIS కూడా సెల్లింగ్ అయితే స్టార్ట్ చేయడం అయితే ట్రై చేశారు, రిటైల్ ఇన్వెస్టర్స్ స్టార్ట్ చేశారు. సో FIS కూడా కొంచెం బయింగ్లోనే కనిపిస్తున్నారు. సో యావరేజ్ తీసుకుంటే మనం చూడొచ్చు మార్కెట్లో మంచి కన్సోలిడేషన్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో 24,000 లెవెల్ దగ్గర. సో 24,000 to 24,500 లెవెల్ దగ్గర. సో కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఈ లెవెల్స్ని 25,000 కానీ మార్కెట్ కానీ బ్రేక్ చేయగలిగితే కమింగ్ వీక్లో కానీ, కమింగ్ ఈ మంత్లో కానీ ఖచ్చితంగా మార్కెట్ అనేది హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ ఒక మంచి మూవ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు యూఎస్ అండ్ ఇండియా ట్రేడ్ డీల్స్ ఇవి జరుగుతున్నాయి, ఇవి కానీ అయితే కూడా మన మార్కెట్స్లో ఒక మంచి మూవ్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.